సో ఇప్పుడు హోస్ట్ హోదాని ఎస్కేఎన్ గారు తీసుకుంటున్నారనమాట నాగ చైతన్య గారిని ఇన్వైట్ చేయడానికి. థ్యాంక్ యూ సార్. అంటే కా ఫంక్షన్ జరిగినప్పుడు చైతన్య గారు వచ్చారు. ఆ రోజు తండేల గురించి చెప్పింది ఫ్యాన్స్ అందరూ గుర్తుంటుంది. మొన్నే మా రిలీజ్కి ముందు బాపి దగ్గర కొన్ని క్లిప్పింగ్స్ చూశాను, వృషకర్మ. ఆ సినిమా డేట్ ఏంటో నాకు తెలియదు, కానీ ఆ సినిమా స్లేట్ మాత్రం వేరు, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. ప్లీజ్ చైతన్య గారు ప్లీజ్. ఎస్, మా యువ సామ్రాట్ ఆర్ తండేల్ ఆర్ రాజు అక్కినేని నాగ చైతన్య గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, చెన్నై లవ్ స్టోరీ టీమ్ మెంబర్స్ అందరికీ, అలాగే కిరణ్ అభిమానులందరికీ వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. అందరు నాకు థ్యాంక్ యూ చెప్తున్నారు ఈ ఈవెంట్కి వచ్చినందుకు. నాకు నిజంగా థ్యాంక్ యూ చెప్పక్కర్లేదు. నాకు ఇక్కడ ఉండి మీ సక్సెస్ని సెలబ్రేట్ చేయటం నాకు ఎంతో ఆనందంగా ఉంది. యాక్చువల్లీ రాజేష్ నాకు ట్రైలర్ రిలీజ్ ముందే ఫోన్ చేశాడు, సార్ ఇలా రేపు ట్రైలర్ రిలీజ్ చేస్తున్నాము రాగెళ్తారా అంటే, ఒక వేరే కమిట్మెంట్ వల్ల నేను ఆ ఈవెంట్కి వెళ్ళలేకపోయాను. చాలా బాధపడ్డాను. బికాస్ ఈ సినిమా సక్సెస్ అయిన తర్వాత వచ్చి ప్రమోట్ చేయటం కాదు, సక్సెస్ ముందే అప్పటి నుంచే వీళ్ళతో ఉండి ప్రమోట్ చేయాలని నాకు ఎంతో ఉన్నింది లోపల. బికాస్ నాకు లవ్ స్టోరీస్ అంటే పిచ్చి. అండ్ ఒక టైంలో నిజంగా నాకు భయం వేసింది. కోవిడ్ తర్వాత లవ్ స్టోరీస్ తీయటం, లవ్ స్టోరీస్ రిలీజ్ అవటం చాలా తగ్గిపోతున్నాయి. ఏంటబ్బా ఆడియన్స్ థియేటర్స్కి వెళ్తారా లవ్ స్టోరీస్కి అనేది. అండ్ మెల్లగా మళ్ళీ ఆ ట్రెండ్ స్టార్ట్ అయింది. అండ్ ఈ చెన్నై లవ్ స్టోరీతో మళ్ళీ ఒక కల్ట్ లవ్ స్టోరీ ఇచ్చారు. సో ఇవాళ ఇక్కడ ఉండటం నాకు ఎంతో ఆనందంగా ఉంది. అండ్ అదే కాకుండా మనం నంబర్ ఆఫ్ లవ్ స్టోరీస్ చూసేసాం. ఇద్దరికి పరిచయం మొదలయ్యి పెళ్ళి వరకు ఆ ఛాలెంజెస్, డిఫరెంట్ రీజన్స్, ఫ్యామిలీ రీజన్స్ ఆర్ కాస్ట్, రిలీజన్, ఎన్నో రీజన్స్ వల్ల కాన్ఫ్లిక్ట్స్ రావటం అవన్నీ చూసేసాం. బట్ ఒక పెళ్ళైన తర్వాత స్టోరీ ఏంటి, ఒక హార్ట్ బ్రేక్ అయిన తర్వాత స్టోరీ ఏంటి, ఇలాంటి కాంప్లెక్సిటీస్ ఎన్నో ఉంటాయి అందరిలో. అండ్ ఇవాళ ఉన్న జనరేషన్కి అదే ఎక్కువ కనెక్ట్ అవుతున్నాయి. అండ్ ఒక క్లోజ్డ్ రూమ్లో, ఒక క్లోజ్డ్ డోర్లో ఒక కపుల్కి జరిగే కొన్ని విషయాలు, వాళ్ళ ఇద్దరి మధ్యన హైస్ అండ్ లోస్, ఇలాంటి మూమెంట్స్ ఎవరు క్యాప్చర్ చేయట్లేదు. అండ్ ఇలాంటి లవ్ స్టోరీస్ నేను ఒక యాక్టర్, ఒక ఆడియన్స్గా ఎంతో ఎదురు చూస్తున్నా. ఇలాంటి టాపిక్స్ ఎందుకు టచ్ చేయట్లేదా, ఇలాంటి స్టోరీస్ రావాలి కదా అని. అండ్ అలాంటిది చెన్నై లవ్ స్టోరీ వచ్చింది. సో ఐ ఫెల్ట్ సో హ్యాపీ ఆఫ్టర్ వాచింగ్ ద ఫిల్మ్. ఎంతో మెచ్యూరిటీ ఉంది ఈ రైటింగ్లో. సాయి రాజేష్ గురించి చెప్పాలంటే, వేర్ ఐ వాజ్ రియలీ, నా రెస్పెక్ట్ ఎక్కడ పెరిగిందంటే, ఇంత బ్యూటిఫుల్ స్టోరీ ఉండి తను జస్ట్ ప్యూర్గా ఈ కథ రాసి వేరే ఒక డైరెక్టర్కి, ఒక కొత్త డైరెక్టర్కి ఈ కథ అప్పచెప్పాడు కదా, దట్ ఈస్ అమేజింగ్. అంటే ఎలాంటి ఒక ఇన్సెక్యూరిటీ లేకుండా ఇంత మన కష్టపడి రాసి ఈ స్టోరీతో ట్రావెల్ చేసి ఆ మూమెంట్స్ అంతా డెవలప్ చేసి మైండ్లో వేరే పర్సన్ని ట్రస్ట్ చేసి, నువ్వు తీసుకోరా, నువ్వు కూడా ఇంట్రడ్యూస్ అవ్వాలి ఇండస్ట్రీలో, నీకు కూడా ఒక రికగ్నిషన్ రావాలనేది. సో రాజేష్, రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్ దట్. అండ్ నేను ఇప్పుడే విన్నాను కూడా, బేబీ టైంలో రవి చాలా హెల్ప్ చేశాడని ఎడిట్లో. సో రియలీ ఫర్ ట్రస్టింగ్ రవి అండ్ గివింగ్ హిమ్ దట్ లైఫ్. కంగ్రాచులేషన్స్ రాజేష్ ఆ విషయంలో. అలాగే టు ద డైరెక్టర్ రవి, ఇలాంటి ఒక మెచ్యూర్ టాపిక్, కాంప్లెక్స్ ఇమోషన్స్, అంటే ఒక ఎక్స్ లవర్, ఒక అమ్మాయి అండ్ ఇంకో అబ్బాయి, ఇలాంటి ఒక ట్రయాంగిల్ సిచ్యువేషన్లో కొన్ని ఈ ఇమోషన్స్ ప్రజెంట్ చేయటం అనేది చాలా గ్రౌండ్ లెవెల్లో ప్రజెంట్ చేశాడు. ఈ ఇమోషన్స్ అందరికీ కమ్యూనికేట్ అయ్యేటట్టు. అండ్ ఆల్ ఆర్టిస్ట్ ఎంత బాగా పర్ఫామ్ చేశారో. సో కంగ్రాచులేషన్స్ టు యూ ఆన్ దట్ రవి. అండ్ అఫ్కోర్స్ ఎస్కేఎన్ నిజంగా ఒక సినిమాని గ్రౌండ్ లెవెల్ ఆడియన్స్కి ఎలా తీసుకెళ్లాలో ఎస్కేఎన్కి బాగా తెలుసు. సినిమా తీయటం అనేది ఒకటి, బట్ ఆ కంటెంట్ తీసుకెళ్ళటం అనేది ఇంకో ఒక క్వాలిటీ. అండ్ నాకు తెలుసు తండేల్ టైంలో నాకు ఎంత సపోర్ట్ చేశాడో. ఇన్ఫ్యాక్ట్ నేను చందుతో, వాసుతో అనేవాడిని తండేల్ టైంలో, అరే మన పబ్లిసిటీ, మన సినిమా ఎలా ప్రమోట్ చేయాలనేది ఒకసారి ఎస్కేఎన్ని అడిగి చూద్దాం అనేది. సో మచ్ హీ హస్ సపోర్టెడ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ ఎస్కేఎన్. కిరణ్
నిజంగా అప్పుడు ఐ స్టిల్ రిమెంబర్ ఆడియో ఫంక్షన్లో తను ప్రీ రిలీజ్ ఈవెంట్లో తను మాట్లాడిన తర్వాత నేను చాలా ఎమోషనల్ అయిపోయా. స్టేజ్ మీద అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ గాట్ వెరీ ఎమోషనల్. ఇంటికి వెళ్ళాక ఆలోచించాను, ఎందుకు ఇలాంటి కష్టాలు వస్తున్నాయని. బట్ టుడే స్టాండింగ్ హియర్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హిమ్. అన్నీ దాటేసి ఒక మెట్టు కాదు, ఎన్నో మెట్లు ఎక్కి పైకి వచ్చాడు యాజ్ అన్ యాక్టర్గా. అని ఒక బ్రాండ్ పడిపోయింది కిరణ్కి. అండ్ తను ఎంత కష్టపడతాడో తెలుసు. ఇంకా క్యారెక్టర్లోనే ఉన్నాడు. ఆ బ్రేస్లెట్ కూడా అలాగే వేసుకుంటున్నాడు. మామూలుగా ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఓకే ఆ సక్సెస్ ఎంజాయ్ చేసి వాట్ నెక్స్ట్ అని వెళ్తూ ఉంటాము. బట్ ఐ నో ఇట్స్ స్టిల్ దేర్ ఇన్ హిస్ బ్లడ్. సో హ్యాపీ ఫర్ యూ కిరణ్, విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ గౌరీ లవ్ స్టోరీతో నాకు నా శేఖర్ కమ్లా గారు లవ్ స్టోరీ సినిమాతో పరిచయం. నాకు గౌరీ అంటే అప్పుడు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. షీ వాజ్ సో క్వైట్. తను ఎంత సిన్సియర్గా వచ్చి షీ యూస్ టు డూ హర్ రోల్ అండ్ గో. అండ్ ఇవాళ ఇలాంటి క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేసి చేయటం అనేది ఇట్స్ నాట్ అ జోక్. అంటే ఒక ఆల్కహాలిక్ అమ్మాయి ఆ జర్నీ చూపిస్తూ ఆ ఆల్కహాలిజం నుంచి బయటికి వచ్చి మళ్ళీ రికవర్ అయ్యి మళ్ళీ మొత్తం హోప్ అంతా పోగొట్టుకొని మళ్ళీ అది బయటికి రావటం అనేది ఇట్స్ రియలీ సచ్ అ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ టు క్యారీ. సో ప్రౌడ్ ఆఫ్ యూ గౌరీ. అండ్ ప్రతి యాక్టర్కి ఒక సినిమా ఉంటుంది వాళ్ళ కెరియర్లో, దట్ విల్ బీ ద టర్నింగ్ పాయింట్. ఐ థింక్ ఈ సినిమా అనేది గౌరీకి ఒక టర్నింగ్ పాయింట్. అండ్ ఐ థింక్ ఆ సీన్ ఎక్కడైతే గ్రేవ్ యార్డ్లో తను కూర్చొని ఏడుస్తుందో ఇట్ రియలీ నా కంట్లో నీళ్ళు వచ్చేసింది సినిమా చూసేటప్పుడు. అండ్ ఆల్సో కిరణ్ కూడా బీచ్ మీద కూర్చొని అమ్మ ప్రేమ గురించి చెప్తూ ఉంటాడు. అసలు ఆ సీన్లో ఉన్న డైలాగ్స్, తన పర్ఫార్మెన్సు, అదే సినిమాయే కాకుండా రియల్ లైఫ్లో నాకు ఒక ఇన్స్పిరేషన్లా అనిపించింది ఆ సీన్లో ఉన్న కంటెంట్. సో హ్యాట్స్ ఆఫ్ టు బోత్ ఆఫ్ యూ ఫర్ అమేజింగ్ పర్ఫార్మెన్సెస్. ఒక్కటి కామన్ విషయం ఏంటంటే ఇక్కడ సాయి రాజేష్ నుంచి అయినా, ఎస్కేఎన్ నుంచి అయినా, కిరణ్ నుంచి అయినా, గౌరీ నుంచి అయినా వీళ్ళందరూ గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చారు. సింగిల్ స్క్రీన్స్లో ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమాలు చూస్తూ ఆ పిచ్చి ప్యాషన్తో మనం కూడా మంచి సినిమాలు తీయాలి, ఎలాంటి బ్యాకింగ్ లేకుండా ఇవాళ ఇండస్ట్రీలోకి వచ్చి ఫైట్ చేసి ఎన్నో ఛాలెంజెస్ ఎదిరించి ఫైట్ చేసి వచ్చి ఇలాంటి సక్సెస్ఫుల్ మూవీస్ తీస్తున్నారు. ఇట్ ఈస్ అ హ్యూజ్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. అండ్ నాకే కాదు, ఎంతోమంది న్యూ కమర్స్కి, ఎంతోమంది యునో ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకుండా కంప్లీట్ న్యూ కమర్స్కి వీళ్ళు ఒక ఇన్స్పిరేషన్. సో రియలీ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ దాట్. ఒక పోస్టర్ మీద ఒక కలెక్షన్ నంబర్ వేయటం కంటే ఇది నిజమైన సక్సెస్. వాట్ దేవ్ డన్ టుడే, ఇది నిజమైన సక్సెస్. అండ్ ఆల్సో ప్రొడ్యూసర్ ధీరజ్, రియలీ హ్యాట్స్ ఆఫ్. ద కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ మీరు చూస్ చేసి ముందు పెడుతున్నారు ఆడియన్స్ ముందు. రియలీ విషింగ్ యూ ద బెస్ట్. అండ్ మణి శర్మ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆ గుర్తుందా పాటతోనే ఇంకా నేను అరెస్ట్ అయిపోయాను. అండ్ సినిమా స్టార్టింగ్ ముందు మీ టైటిల్ కార్డ్ పడింది మ్యూజికల్ బ్రహ్మ మణి శర్మ గారు. వాజ్ సో హ్యాపీ టు సీ దట్. ఇవాళ ఉన్న ట్రెండ్లో ఎలక్ట్రానిక్ మ్యూజిక్, ఫ్యూజన్, ఎన్నెన్నో కొత్త ట్రెండ్స్ వస్తున్నాయండి. బట్ ఆ క్లాసిక్ సింఫనీ అలాంటి ఆర్కెస్ట్రేషన్ విని ఎన్నాళ్ళైంది. అండ్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ హియరింగ్ ఇట్. అండ్ అలాగే అనంత్ శ్రీరామ్, మన జర్నీ ఏమాయ చేసేవైతే మొదలైంది. సో హ్యాపీ ఫర్ యూ టు. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఇన్ఫ్యాక్ట్ ఇంతకుముందే వింటూ ఉన్నాను సీడెడ్లో ఈ సినిమా ఇంత కలెక్ట్ చేస్తుంది అనేది. సీడెడ్లో ఒక లవ్ స్టోరీ ఈ నంబర్స్ కలెక్ట్ చేస్తుందంటే దట్ ఈస్ ట్రూలీ అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టు ది ఆడియన్స్. మామూలుగా సీడెడ్లో మనకి ఇన్ని ఫైట్స్ ఉండాలి, ఇలాంటి ఒక కమర్షియల్ ఎలిమెంట్ ఉండాలి, అలాంటి సబ్జెక్ట్సే ఎక్కువ అక్కడ ఆడితే. బట్ ఒక లవ్ స్టోరీ అక్కడ ఆడుతుందంటే ఇట్స్ రియలీ దేవ్ రియలీ గాన్ ప్లేసెస్. ఈ వచ్చే వీకెండ్ కూడా కలెక్షన్స్ అద్భుతంగా ఉంటాయి. ఐడ్ లైక్ టు విష్ దిస్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మీరు ఎప్పుడు నన్ను ఏది రిక్వెస్ట్ చేయక్కర్లేదు. ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ గైజ్. యువర్ హార్డ్ వర్క్ ఇన్స్పైర్స్ మీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చైతన్య గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మీ మూవీ అప్డేట్, నెక్స్ట్ కంటెంట్ ఎప్పుడు రాబోతుంది? ఎస్కేఎన్ గారు ఇస్తారు మూవీ అప్డేట్ అదే. ఎస్కేఎన్ గారు ఇస్తారా? థ్యాంక్ యూ సో మచ్ చైతన్య గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్